ప్రైజ్ ది లార్డ్. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని దీవెనకరంగా మార్చండి. బిడ్డల హృదయాల్లో నీ వాక్యాన్ని ఫలింపచేయండి. నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మీకు అందరికీ మరొకసారి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగునుగాక. ఇవాల్టి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈ లోకంలో అనేకమైన పోరాటాలు ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా చూసాం ఉక్రెయిన్ రష్యా పోరాటం. అనేకమైనటువంటి నష్టాలు. ప్రజలు తమ జీవితాలను కోల్పోయారు, గృహాలు కోల్పోయారు, బంధువులను కోల్పోయారు. ఆ నష్టాలు ఎంతో ఎక్కువగా చూసాం మనం. నిన్న మొన్న చూసాము ఇజ్రాయిల్ హమాస్. ఈ యుద్ధాలన్నీ కూడాను ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధాలు, ఈ పోరాటాలు. మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా పోరాటాలు, ఆరాటాలు. మన ఆశలు తీరక పోరాటాలు, మన ఆశలు తీరక అనేకమైనటువంటి ఆలోచనలతో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మన పోరాటాలు ఏమిటాయంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంటాడు, మనం పోరాడున్నది ఎవరితో అంటాడంటే ఈ లోక సంబంధమైన వారితో కాదు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం అంటాడు. ఇది ఆత్మీయ పోరాటం. ఇది విశ్వాసం మీద ఆధారపడినటువంటి పోరాటం. మన విశ్వాసం అనేది మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం. ఈ విశ్వాసాన్ని మనం వాడగలిగితే ఆ విశ్వాసం ముందు ఏ ఆయుధం నిలవలేదు, ఏ కట్టడలు నిలవలేవు, ఏ అపవాది శక్తులు నిలవలేవు. అది మన చేతిలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గొప్ప ఆయుధం. ఆయుధం మనం వాడితే కొండనెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది. ఎరికో గోడలు కూలిపోతాయి. మహాదుర్గాలు సహితం నిలవలేవు. అది విశ్వాసం అనుకున్నటువంటి శక్తి, సామర్థ్యాలు. ఆ విశ్వాసానికి మూలము ఎక్కడంటే యేసయ్యే. ఆయనందు విశ్వాసం ద్వారా మనము దేనినైనా జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ లోక పోరాటము అది విశ్వాస సంబంధమైనదని మనము గ్రహించుకోవాలి. మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి అనేకమైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అపవాది అనేవాడు విశ్వాసం మీద దెబ్బకొట్టి మన శరీరాన్ని బలహీనపరిచి దేవునిలో మనకు నమ్మిక తగ్గిస్తాడు, విశ్వాసం తగ్గిస్తాడు. అప్పుడు మనము ఓడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. కనుక విశ్వాసాన్ని బలమిచ్చేటువంటి దేవుడు యేసయ్య. అందుకే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలోనే మనం చూస్తాము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి అంటాడు. బలవంతులయుండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలి. మన విశ్వాసాన్ని అధికం చేసేవాడు ఆయనే. మనల్ని భయముల నుంచి విడిపించేవాడు ఆయన. మనకిచ్చిన విశ్వాసం ద్వారా ఆయన మనకు తోడుగా ఉండి ఆ కార్యాలు చేస్తాడు. భయం మీద జయమిస్తాడు, రోగాల మీద జయమిస్తాడు, అవిశ్వాసం మీద జయమిస్తాడు, లోకములో ఉన్న ప్రతికూల పరిస్థితుల మీద జయమిస్తాడు. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దాని మీద దేవునికి జయమిచ్చి నీ విశ్వాసాన్ని కాపాడుతాడు. కనుక విశ్వాసం అనేది మనం కాపాడుకోవాల్సింది. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. విశ్వాస సంబంధమైనది మంచి పోరాటం. కనుక మంచి పోరాటము మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసం ద్వారానే మంచి పోరాటం పోరాడుతూ విజయాన్ని సాధించాలంటే మనము పందెములో మనము ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో దేవునిలో నిలిచి ఉండాలి. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాదు, మన మనస్సాక్షిని కూడా మనము జాగ్రత్త
జాగ్రత్తగా కాపాడుకొని ప్రభువులో మనము ముందుకు సాగాలి. కాబట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. కాబట్టి ఆయన్ను మనం ఆశ్రయించి ఆయనలో, ఆయనతో, ఆయన కొరకు మనం ఉన్నట్లయితే ఆ ప్రభువే మనకు జయమిచ్చి నిత్య జీవములోకి నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ మనసునంతా కూడా ఆ విశ్వాసంలో కర్త అయిన యేసు వైపు ఉంచి ఆయన వైపు చూస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. దేవునికి జయమిస్తాడు. దేవుడు నీకు అటువంటి బహుమానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ బిడ్డలను దీవించండి, వాక్యం వీరిలో ఫలింపచేయండి. ఈ లోకంలో మా పోరాటము నాయన విశ్వాస సంబంధమైనదై మా కోసం మీరు ఏర్పాటు చేసినట్టు ఆ యొక్క ఉన్నతమైన పిలుపు మమ్మల్ని ఉంచి నీ యొక్క బహుమానాన్ని పొందుకునే కృప దయచేయమని, ఈ బిడ్డలందరినీ నాయన మీరు ఆకర్షించి నీ బిడ్డలుగా ముద్రించుకోమని, ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.